వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ లైవ్ షో. మరి 2 గంటల్లో దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణకు తెరలేవబోతోంది. అయితే జిఎస్టీ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా కామన్ మ్యాన్ కి జిఎస్టీ అనేది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డైలీ లైఫ్ లో అనేది ముఖ్యంగా మనం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనతో ప్యాప్సీ మాజీ అధ్యక్షులు అనిల్ రెడ్డి జాయిన్ అయ్యారు. అనిల్ రెడ్డి గారు, ఈ పన్ను ఏకీకృత విధానం అనేది ఒక కామన్ మ్యాన్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఒక బ్రీఫ్ గా చెప్పుకోవాలంటే? డెఫినెట్గా ఇది కామన్ మ్యాన్ మీద కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసామో మనము, చాలా మటుకు కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎర్లియర్ ఎక్సైజ్ డ్యూటీ యాడ్ అయి ఉంటుంది. ఈరోజు ఎర్లియర్ ఎక్సైజ్ డ్యూటీ వారికి ఏర్పడకపోతుండే, ఒకటి ట్యాక్స్ ఒకటే ఏర్పడుతుండే. ఈరోజు మొత్తం టోటల్గా ఒకటే ట్యాక్స్, ఐదర్ 18% or 12% కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ట్యాక్స్ రెడ్యూస్ కావాలన్నది వాస్తవం, కానీ అది ఇమ్మీడియట్గా పాస్ అవుతుందా అన్నది క్వశ్చన్ మార్క్. సో బహుశా డౌన్ ది లైన్ నెక్స్ట్ 6 months లో అది పాస్ అవుతుందని మేము భావిస్తున్నాము. కానీ నెక్స్ట్ 6 months to 1 year వరకు మాత్రం డెఫినెట్గా ఇది ఒక కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ మీద మాత్రం చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో కామన్ మ్యాన్కి మాత్రం ఎటువంటి బెనిఫిట్ ఉండకపోవచ్చు. కామన్ మ్యాన్ బెనిఫిట్ రావాలంటే అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ కావాలి. బేసిక్ ప్రోడక్ట్ ఏంటిది, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ అయిన తర్వాత దానికి ఎట్లా వస్తుంది అన్నది మొత్తం అవేర్నెస్ చాలా డీటెయిల్గా కావాలి. అప్పుడు దాని గురించి వచ్చినప్పుడు డెఫినెట్గా దానికి కన్జ్యూమర్కు ఫైనల్గా డౌన్ ది లైన్లో కన్జ్యూమర్కు బెనిఫిట్ ఉంటుంది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ ట్రేడింగ్ కమ్యూనిటీకి ట్యాక్స్ రేట్ స్ట్రక్చర్ తోటి ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రేడింగ్ కమ్యూనిటీ కొంత టెన్షన్ లో ఉందా ఈ జిఎస్టీ వ్యవహారంతో? ట్రేడింగ్ కమ్యూనిటీ ఎక్కువ మట్టుకు ఏంటంటే వారు బల్క్ కన్జంప్షన్ తీసుకోవడము, తర్వాత రిటైల్గా అమ్మడంతో వాళ్ళకి ఏంటంటే బిల్లింగ్ సిస్టంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వారికి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇన్వాయిస్ కూడా, ప్రతి ఒక్క ప్రోడక్ట్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ వన్ సోప్ ఐటమ్ ఆల్సో యూ హ్యావ్ టు రేజ్ ద ఇన్వాయిస్. లేకుంటే అది ఒక సిస్టమ్ కిందికి ఇది నాకు అరెస్ట్ చేసే రంక కూడా తీసుకెళ్తారు. సో ఇటువంటి సిస్టమ్ ఉంది కాబట్టి ట్రేడింగ్ కమ్యూనిటీకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ట్యాక్స్ స్ట్రక్చర్లో కానివ్వండి, ఇంప్లిమెంటేషన్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. స్మాల్ స్కేల్ సెక్టర్లో మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్గా రెడీగా లేరు. ఏది మనకు ఐటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పకడ్బందీగా ఉండాలి. ఎందుకంటే అప్లోడ్ చేయడంలో పర్చేస్ అప్లోడ్ చేయాలి, తర్వాత సేల్స్ అప్లోడ్ కావాలి, తర్వాత 2 మ్యాచింగ్ చేసుకోవాలి, తర్వాత ఐటీసీ క్రెడిట్ తీసుకోవాలన్నా కూడా మొత్తం ఎక్విప్డ్ ఉండాలి. సో స్మాల్ స్కేల్ సెక్టర్, స్మాల్ ట్రేడర్స్కు కొంచెం అవగాహన లేకుండా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. సో ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకోవరిని హైర్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే లాంగ్ రన్లో జిఎస్టీకి హెల్ప్ఫుల్ ఉంటుంది తప్పించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో డెఫినెట్గా ఇది కామన్ మ్యాన్కు అంటే విన్ విన్ సిచ్యుయేషన్ ఉంటుందా అటు ట్రేడింగ్ కమ్యూనిటీకి ఇటు కన్స్యూమర్ కూడా? లేదండి, డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే ఇందాక మనము చాలాసార్లు మాట్లాడుకుంటున్నాము, ట్రేడర్ ఎప్పుడు కూడా కామన్ మ్యాన్కు ఇమ్మీడియట్గా ఏదైతే బెనిఫిట్ ఉందో పాస్ చేయరండి. అది పాస్ చేయలేరా? బట్ ఇంటెన్షనల్గా ఇట్ ఇస్ ఇంటెన్షనల్లీ దాన్ని చేయరు. కాబట్టి అది ఏంటంటే ఈరోజు ఇప్పుడు గత 3-4 రోజుల నుంచి కూడా చూస్తున్నాం, జిఎస్టీ వస్తుంది, సో రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నది ఒక వాతావరణ సిచ్యువేషన్ కదా, దాన్ని ఎన్కరేజ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా జరుగుతుంది, పరుగులు పెడుతున్నారు అందరూ. సో కామన్ మ్యాన్ కు డెఫినెట్ గా అది అందుబాటులోకి రాదు. బహుశా 6 నెలలు. ఇంకోటి చెప్పండి అనిల్ రెడ్డి గారు, ఇంతకు ముందు ఈ పన్నుల పరిధిలోకి రాకుండా చాలా మంది ఏదో ఒక అవకతవకలు చేసే అవకాశం ఇప్పుడు జిఎస్టీతో ఖచ్చితంగా క్లోజ్ అయిపోయినట్టేనా? అందుకని ఎక్కువ ఆందోళన చెందుతున్నారా? డెఫినెట్ గా క్లోజ్ అయినట్టే. ఇప్పుడు ఆందోళన చెందేది ఎక్కువ మట్టుకు గ్రే మార్కెట్ లో చేసేవారు తప్పించి వేరే వారు కాదు. వేరే వారికి ఎవరైతే 100% బిల్లింగ్ ప్రకారం చేస్తున్నారో వారికి ఇబ్బందికరంగా వార్త ఏంటంటే, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పగడబందిగా లేనప్పుడు ఆన్లైన్లో ప్రతి ఒక్కటి అప్లోడ్ చేయాలి, దాన్ని ఆ లోడ్ తీసుకునే సిస్టమ్ కావాలి. ఎక్కడ కూడా కొంచెం చిన్న ఇబ్బందికరంగా కూడా అది లోడ్ తీసుకున్నట్టు. వాట్ ఇఫ్ అండి ఆ సమస్య వస్తే ఇప్పుడు దాదాపు మనం 8 కోట్ల వరకు ఏదో ఒక కెపాసిటీ ఉంది ఆ సర్వర్స్ కంటున్నారు ఆన్లైన్ లో. సరిపోదు. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి, డైలీ ఒక 100 బిల్స్ రేజ్ అవుతాయి వారికి. సో అట్లా చూసినట్టయితే వారికి 1000 బిల్స్ రేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీరికి ఉన్న కెపాసిటీ ప్రకారంగా ఓవరాల్ ఇండియాలో మనం చూసినట్టయితే ఆ కెపాసిటీని తట్టుకునే శక్తి, వారు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందన్నది తెలియదు. వారైతే మేము ఎక్విప్డ్ ఉన్నాము, డెఫినెట్గా మాకు ప్రాబ్లం లేదంటున్నారు. కానీ డెఫినెట్ రేపటి నుంచి మొదలు పెట్టుకొని నెక్స్ట్ 15-20 days చూసినట్టయితే ఫస్ట్ 1 week వరకు ఇండస్ట్రీ ఎవరు కూడా ఇన్వాయిసెస్ రేజ్ చేయడానికి రెడీ లేరు. ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఇప్పటివరకు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. సో ఇవన్నీ కొంచెము నేర్చుకునే అవకాశం కూడా ఉంది. అంటే అన్ని తెలిసినా కూడా ఇంకొంచెము అవగాహన కావాలి. సో మొత్తం ఎక్విప్డ్ అయినందుకు ఇంకో 1 week వరకు
మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా ఇమీడియట్గా వెరీ ఫైన్ మార్నింగ్ ఇన్వాయిస్ రేజ్ అయ్యే అవకాశం లేదు. ఒక పెద్దవారికి ఎంఎన్సీ కంపెనీ వారి కొరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వారికి ఎందుకంటే కన్సల్టెంట్స్ వాళ్ళందరూ రెడీగా ఏమంటే ముందర తీసుకొచ్చి పెట్టేస్తారు. రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో ఇన్వాయిస్ రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ రైట్ ప్రసాద్ గారు, రాష్ట్రాలకు సంబంధించి సరే ఆదాయాల గురించి మాట్లాడుకుందాం, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్, కన్జంప్షన్ స్టేట్స్ ఎక్కువ భారం కన్జంప్షన్ స్టేట్ మీద పడే అవకాశం ఉందా మ్యానుఫ్యాక్చరింగ్ కన్నా? కన్జ్యూమర్స్ అన్నాం, కన్సంప్షన్ స్టేట్స్ అంటే కూడా స్టేట్ కావాలనుకునే డబ్బులు ఏదో విధంగా వాళ్ళు రేట్ చేసుకుంటారు. దే కెన్ క్రియేట్ రూల్. అది పెద్ద ఇదే జిఎస్టీ ఫైనల్ కాదు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జ్యూమర్ మీద భారం ఉంటుంది. అనిల్ గారు చెప్పినట్లు అది విన్ విన్ సిచ్యువేషన్ మాత్రమే డెఫినెట్గా ఉండదు. రూలర్స్ రూల్డ్ అండ్ ద డిస్టింక్షన్ విల్ బి దేర్. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల సంగతి ఏంటి? ఇప్పుడు దాదాపు 2 నుంచి 3 వేల కోట్లు నష్టం అని ఆర్థిక మంత్రులు ఈ రోజు ఈటెల్ గారు చెప్పినారు. అవును, మా రాష్ట్రం మీద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రూపంలోనే 19,200 కోట్లు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్లు ఇవ్వడానికి ఎంతో గొడవ చేస్తుంది. కానీ ఒక స్ట్రోక్ తోటి 19,000 కోట్ల భారం ఉందంటే డెఫినెట్లీ రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అది ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్. ఆ భారం మన ప్రజల మీద పడుతుంది. అంతే కదా, ఆబ్వియస్ గా వారన్నట్టు వ్యాపారస్తుడు సిద్ధంగా ఉండడు భారాన్ని మోయడానికి. సో ఫైనల్ గా కన్స్యూమర్ మీద వెల్ఫేర్ స్కీమ్స్ డెఫినెట్లీ ఎఫెక్ట్. శేఖర్ రెడ్డి గారు, ఇంకా రియల్ రంగానికి సంబంధించి జిఎస్టీకి ఏ అంశాలు ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది? బేసికల్ గా మాకు క్లారిటీ లేదు. ఇక్కడ క్లారిటీ వస్తే దాదాపు ఏ సెక్టర్ కు కూడా క్లారిటీ లేదు. చాలా వరకు క్లారిటీ లేదు. మేబీ కమింగ్ ఫ్యూ డేస్ లో మాకు క్లారిటీ వస్తుంది. మాకున్న ఏమన్నా అంబిగ్యూటీస్ ఏదైతే ఉన్నాయో, అంటే ఈ పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్సెస్, ఇది ల్యాండ్ వర్సెస్ బిల్టప్ ఏరియా మీద ఉన్న దాని మీద మాకు క్లారిటీ వస్తే మా చాలా వరకు డౌట్స్ పోతాయి. ప్లస్ రెండోది ఏంటంటే ఇన్పుట్ క్రెడిట్. లాస్ట్ అంటే ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ చేయాలంటే 3 years 4 years పడుతుంది. లాస్ట్ 3-4 years నుంచి మేము ఆల్రెడీ కొన్నాం. మేము ఎక్సైజ్ డ్యూటీ పే చేసాము, సర్వీస్ ట్యాక్స్ పే చేసాము, వ్యాట్ పే చేసాము. అవన్నీ కూడా మాకు ఇప్పుడు ఐటీసీ కింద రావాలా. ఎందుకంటే ఫ్లాట్స్ అమ్మాము, రిజిస్టర్ కూడా చేసాము, ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఆ కొన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి మాకు. తర్వాత జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ ఉంటాయి, ల్యాండ్ లార్డ్ దగ్గర మేము తీసుకుంటాము. సో ల్యాండ్ లార్డ్ పోర్షన్ ఏంటి, ల్యాండ్ లార్డ్ కూడా జిఎస్టీ రిజిస్టర్ చేసుకోవాలా, లేదా మేము ఓన్లీ డెవలపర్ తీసుకుంటే సరిపోతుందా, ఎవరు లయబిలిటీ, ఆయన పోర్షన్ లయబిలిటీ ఏంటిది, ఇలాంటి కొన్ని మాకు ఉన్నాయి. అంటే ఇన్డెప్త్గా పోతా ఉంటే కొన్ని చిన్న చిన్న మాకు డౌట్స్ ఉన్నాయి. బట్ అవన్నీ ఏంటంటే కొంత టైం పడుతుంది. డిపార్ట్మెంటల్ మాకు క్లారిఫికేషన్ ఇవ్వాలన్నా, లేదా డిపార్ట్మెంట్ మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాయడము కొంత టైం పడుతుంది. బట్ జనరల్గా మనము అనిల్ రెడ్డి గారు ఇప్పుడు మామూలుగా ఎవరైతే ఈ కొంతమంది మనము క్రెడిట్లో అమ్ముతాం ఉన్నారా, ఓవర్ నైట్ ఇప్పుడు మనకు ఈ యొక్క ట్యాక్స్ అనేది మనం అప్ ఫ్రంట్ పే చేయాల్సి వస్తుంది. జిఎస్టీ చేసినప్పుడు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంది. ఇట్లా అందరి చూసుకుంటే ఆల్ ట్రేడర్స్, ఇండస్ట్రీస్ చూసుకుంటే కొన్ని లక్షల కోట్లు ఈ యొక్క వర్కింగ్ క్యాపిటల్ పెరగబోతుంది. ఇవి ఎక్కడి నుంచి మొబిలైజ్ చేయబోతారు? బ్యాంక్స్ ఇస్తాయా? అంటే వర్కింగ్ క్యాపిటల్ అంత మొదలు కూడా ట్యాక్స్ మనం కలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ కట్టడము, క్రెడిట్ 60 days 90 days ఉంటుంది. ట్యాక్స్ కట్టడం మొత్తం డెఫినెట్ గా మనము నెక్స్ట్ 30 days లో కట్టడం కంపల్సరీ. అప్పటికి ఇప్పటికి తేడా అంటూ ఏం లేదు. వర్కింగ్ క్యాపిటల్లో ఇదివరకు ఉన్నది ఇప్పుడు ఉన్నది సేమ్ ఉంటుంది. కానీ ఒక్క ఇబ్బందికర వార్త ఏంటంటే, నేను ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేశాను రా మెటీరియల్, వారు అప్లోడ్ చేయనప్పుడు నా ఇన్పుట్ క్రెడిట్ నాకు రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు నాకు అవుట్పుట్ లో నాకు ఏదైతే ఇంక్రీజ్ అయినప్పుడు అది ఎఫెక్ట్ వస్తుంది. సో ఇది కొంచెము అంటే వాళ్ళు ఇంటెన్షనల్ గా చేస్తారని అనుకోను. అప్లోడ్ చేయడంలో టెక్నికల్ గా ఏదైనా ఫాల్ట్ అయినప్పుడు, ఒక 10 లక్షల సరుకు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఆల్మోస్ట్ will be losing. But what is the mechanism? You withhold that much of money till you confirm that he has paid that credit amount. What is the mechanism? లేదు కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ కట్టాను కన్జ్యూమర్ కు, నా రా మెటీరియల్ పర్చేజర్ కు. రా మెటీరియల్ అతను అప్లోడ్ చేసిన తర్వాతనే నేను ఇక్కడ క్రెడిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు నేను తీసుకోలేను. సో నేను చేసినప్పుడు ఏంటంటే అది తీసుకోకుండా నేను ఇంకా పాకెట్ నుంచి ఆ లెవెల్ ఆఫ్, అంటే ఆల్రెడీ అక్కడ కట్టాను, మళ్ళీ 2 సార్లు కూడా కట్టవలసి వస్తుంది. అతను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తాడో బహుశా ఆ నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ. కానీ దీంట్లో ఒకటి మంచి అవకాశం ఏమొచ్చిందంటే 6 months తర్వాత ఇన్ కేస్ కన్జ్యూమర్ అప్లోడ్ చేయలేదనుకోండి, సో విల్ బి లూజింగ్ ఐటీసీ. అంటే మనం ఇదివరకు కొందరు 9 months వరకు కూడా పేమెంట్ ఇచ్చేవారు కాదు. సో వీరందరికీ ఒక చెక్ మెట్ 6 months లో కూడా కంపల్సరీ పేమెంట్ ఇవ్వాలన్నది ఒక పాజిటివ్ గా మనం చూసుకోవచ్చు. దాన్ని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, చార్టెడ్ అకౌంటెంట్ లంక దినకర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. దినకర్ గారు, ఒక జిఎస్టీ 100 ప్రశ్నలు మరి దాదాపు
గంటల్లో జిఎస్టీ అమల్లోకి రాబోతోంది దేశవ్యాప్తంగా, కానీ దేశం మానసికంగా ఇంకా జిఎస్టీకి సిద్ధపడలేదనుకోవాలా? అపోహ మాత్రమేనండి. ఎందుకంటే ఒక విషయం ఇప్పుడు కూడా నేను వింటూ ఉన్నాను, ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ స్టాక్స్ ఉన్నాయో వాటి మీద ఆల్రెడీ సెంట్రల్ ఎక్సైజ్ కట్టుండి అలాగే సర్వీస్ ట్యాక్స్ కట్టి ఉన్నటువంటి అవుట్పుట్ క్రెడిట్ కి ఎలిజిబుల్ గా ఉన్నటువంటి ఇన్పుట్ క్రెడిట్ కి ఎలిజిబుల్ గా ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో ఇప్పుడు జిఎస్టీ వచ్చినప్పుడు ఈ ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్ ఇవన్నీ అబాలిష్ అయిపోయిన తర్వాత ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్స్ ఉన్నాయి వాటిల్లో వాటినన్నింటినీ పొందుపరిచి అధికారులకి దగ్గర మీరు దఖలుపరుచుకోవాల్సి ఉంటుంది. ఆ క్రెడిట్స్ ఏదైతే అవుట్ స్టాండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. రేపు వీళ్ళు చేసే సర్వీస్ లో జిఎస్టీ కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గా వీటన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు. ఏదైతే ఉందో అన్ని అంశాలకి సంబంధించి కొంచెం వేగంగా పనులు చేసే పరిస్థితిలో ప్రిపేర్నెస్ కొంత అవగాహన అనేది తక్కువగా ఉండటం వల్ల అనేక అపోహలకైతే దారితీసింది. అది దానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కోటి రాబోయే 2-3 నెలల్లో కూడా అవి కూడా అన్ని సర్దుకుంటాయి అనేది అందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి డిస్కషన్ జరుగుతున్నట్టు నాకు అనిపించింది. దానికి ఇక్కడ మీ దగ్గర జరుగుతున్నట్టు అనిపించింది. దానికి సంబంధించి కూడా ఏదైతే గతంలో 1.25% వ్యాట్ అలాగే సర్వీస్ ట్యాక్స్ దాదాపు 5%, 6.25% అట్లా ఉండేది మొత్తం. ఇవాళ 12% కి తీసుకురావడం వల్ల 18% కి తీసుకురావడం వల్ల ఒక 12% అదనంగా పెరుగుతా ఉంది అనే ఒక అపోహ మాత్రమే అది. వీళ్ళకి వచ్చేటటువంటి మెటీరియల్ ఇప్పుడు ఏదైతే సిమెంట్, ఐరన్ అలాగే బ్రిక్స్ వీటికి సంబంధించినటువంటి ఇతరత్ర ఏదైతే హార్డ్వేర్ ఐటమ్స్ వాళ్ళు వాడతారో శానిటరీ ఐటమ్స్ వాడతారో వాటికి సంబంధించి వచ్చే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా ఎలిజిబుల్ అవుతుంది. దాన్ని ఎవరా అడ్జస్ట్ చేసిన తర్వాత నెట్ బ్యాలెన్సే కట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సో దినకర్ గారు, అంటే ఓవరాల్ గా ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలన్న వాళ్ళకో లేకపోతే ఒక స్థలమో ఫ్లాట్ అనుకున్న వాళ్ళకో ఖచ్చితంగా ధర తగ్గే అవకాశం ఉంటుందా? అల్టిమేట్ గా వచ్చేటప్పటికి ఎవరైతే ఎండ్ కన్స్యూమర్ ఉన్నాడో వారికి మాత్రం 18% అప్లై అవుతుంది. కాకపోతే గతంలో ఏమయ్యేది, వీటికి సంబంధించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ ఎలిజిబిలిటీ అవడం వల్ల అవన్నీ కూడా కన్స్యూమర్ కే ట్రాన్స్ఫర్ అయ్యాయి ఇదివరకు. ఇప్పుడు ఈ ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది కాబట్టి మోర్ ఆర్ లెస్ సేమ్. కాకపోతే ఇదివరకు 6.25%, 6.5% మధ్య ఉండేది, 18% అయ్యింది అనేటటువంటి దాంతో పర్సెంటేజ్ చూసి భయపడుతున్నాం కానీ అప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉండేది కాదు. ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనకి ఎలా అనేది కూడా గమనంలోకి తీసుకోవాలనేది నా యొక్క రైట్. ఇంకోటి దినకర్ గారు, మీరు సిఏగా కూడా ఉన్నారు. సో మీ దగ్గరికి ఎటువంటి డౌట్స్ తో సందేహాలతో వస్తున్నారు? ముఖ్యంగా బిజినెస్ ట్రేడింగ్ కమ్యూనిటీ ఏ సందేహాలు ఎక్కువ మీద మిమ్మల్ని అడుగుతున్నారు? ఈ జిఎస్టీకి సంబంధించి ఎటువంటి భయాలు ఉన్నాయి? ఎక్కువగా ఈ స్లో అండ్ మార్జినల్ పీపుల్ విబ్బడిముడిగా వస్తువుల ధరలు పెరిగిపోతాయేమో అనేటటువంటి కొంత భయాందోళనని కొన్ని ప్రసార మాధ్యమాల్లో అపోహలు సృష్టించే విధంగా ప్రసారం చేయడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మనం ట్యాక్స్ స్ట్రక్చర్స్ కూడా చూసినప్పుడు లోయర్ అండ్ మిడిల్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆహారానికి లేకపోతే వారి దైనందిన కార్యక్రమాలకు అవసరమైనవన్నీ కూడా గతంలో ఉండే ట్యాక్స్ రేట్ కన్నా తక్కువ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. విలాస వస్తువులు ధనికులు వాడేటటువంటి వాటిని ఏదైతే విలాసంగా జీవించడానికి అవసరమైనటువంటి ఉపకరణాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ట్యాక్స్ రేట్ పెంచడం జరిగింది. ఎరువులకి సంబంధించి కూడా నిన్నటిదాకా 12% అన్నది ఇప్పుడు 5% కి ఈ పూట మార్చారు. అంటే ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలి, వచ్చేటటువంటి ప్రాక్టికల్ గా ఉన్న ఇబ్బందులు ఏ ఉన్నాయో అర్థం చేసుకుంటూనే వస్తున్నారు. అయితే ఒక ఆక్షేపణ ఏంటంటే గతంలో ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జంప్షన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో 1,50 lakhs టర్న్ ఓవర్ లోపు ఉండే వాళ్ళకి ఉండేది, ఎగ్జంప్షన్ ఉండేది. ఇప్పుడు 75 లక్షలు దాటిన తర్వాత జిఎస్టీ వస్తున్న తరుణంలో ఏమవుతుందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఈ పరిధిలోకి 1.5 లోపు ఇంతకు ముందు ఎక్సైజ్ డ్యూటీ లేని వాళ్ళకి ఓన్లీ వ్యాట్ మాత్రమే ఉండేది. వాళ్ళు ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి రావడం వల్ల కొన్ని పరిశ్రమలకి అదనంగా ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రానైట్, ఇది వరకు వాళ్ళు 14.5% ట్యాక్స్ వ్యాట్ ఉండేది. 1.5 crore లోపల వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధమైన ఎక్సైజ్ డ్యూటీ ఉండేది కాదు. ఇవాళ స్లాబ్స్ మీద 28% వేయటం వల్ల ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉత్పన్నం అవుతుంది. ఇట్లాంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ప్రతిబంధకాలు వాటితో పాటు ఇప్పుడు ట్రేడర్స్ కి సంబంధించి స్టాక్
వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఉన్నటువంటివి, కాంట్రాక్టర్స్ సంబంధించినవి వర్కింగ్ ప్రోగ్రెస్ లో ఉన్నటువంటి వాటికి ఏ విధంగా అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఈ జిఎస్టీలో తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి బిల్స్ లో ఏ అయితే స్టాక్స్ ఉన్నాయో వాటికి సంబంధించి, కాంట్రాక్టర్స్ కి సంబంధించి వాళ్ళు ఏ మెటీరియల్ కొన్నారో వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ కి సంబంధించి ఇన్పుట్ క్రెడిట్ కి సంబంధించినటువంటి అన్ని దాన్ని నిర్ణీతమైనటువంటి ఫార్మ్స్ లో ఆయా డిపార్ట్మెంట్లకి దాఖలు చేసి జిఎస్టీకి దాఖలు చేసి జిఎస్టీకి ఇన్పుట్ క్రెడిట్ గా విసులుబాటుగా వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇది విస్తృతంగా ప్రచారం జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ అంశం అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఈ రిటర్న్స్ గురించి కూడా చెప్పండి దినకర్ గారు. ఒక్కొక్కళ్ళు సంవత్సరానికి 36 + 1 30 ఇట్లాంటి కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఇక్కడ 3 రకాలండి. 20 లక్షల లోపల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి ఏ రిటర్న్ లేదు, అసలు రిజిస్ట్రేషన్ లేదు. 20 లక్షల నుంచి 75 లక్షల లోపు ఉన్న వాళ్ళు కాంపోజిట్ ట్యాక్స్ 3 నెలలకు ఒకసారి రిటర్న్ వేయాల్సి వస్తుంది. 75 లక్షల పై నుండి జిఎస్టీలో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు ఏంటంటే క్వార్టర్లీ రిటర్న్స్, మంత్లీ రిటర్న్స్, క్వార్టర్లీ రిటర్న్స్, ఇయర్లీ రిటర్న్స్, యాన్యువల్ రిటర్న్స్ వేయవలసి వస్తా ఉంది. వీటితో పాటు పర్చేస్ కి, సేల్స్ కి సంబంధించి ఇన్పుట్, అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ కి విడివిడిగా వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కాలం ఇప్పటికి తక్కువగా ఉన్న సమయంలో ఇవన్నీ మనకి చూపిస్తుంటే ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇవన్నీ కూడా ఫీల్ చేయలేనటువంటి ఇబ్బందికరమైనవి కాదు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా సర్దుకుంటాయని మనం చెప్పుకోవచ్చు అండి. అది అండ్ ఫైనల్ గా దినకర్ గారు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇటు ట్రేడ్ కమ్యూనిటీకి కానివ్వండి, లేకపోతే ఎండ్ యూజర్ వినియోగదారుడికి కూడా ఇద్దరికి విన్ విన్ సిచ్యుయేషన్ ఉంటుంది ఇంప్లిమెంటేషన్ ముందుకు వెళ్ళలేకొద్దని మీరు అంటున్నారు. అంటే ఈ జిఎస్టీ విధానంలో ఎక్కడ ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఎక్కడా లేదంటారా? ఇందాక నేను చెప్పాను కదా, గ్రానైట్ పరిశ్రమకి సంబంధించి చెప్పాను. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి టర్న్ ఓవర్ తక్కువగా పెట్టడం అనేది తప్పు. అలాగే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి డిమానిటేషన్ చేసి ఎక్కువ మంది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేయాలి, బ్యాంకింగ్ లో ఇన్వాల్వ్మెంట్ చేయాలని ఇన్వాల్వ్ చేసిన తర్వాత ఇదివరకు 15% ఉండేటటువంటి సర్వీస్ ట్యాక్స్ ని వాళ్ళ 18% చేయడం ఏదైతే ఉందో, ఎక్కువ మందిని బ్యాంకింగ్ సిస్టమ్స్ కి అలవాటు చేసి దీన్ని సర్వీస్ ట్యాక్స్ పెంచడం అనేది కొంత ప్రతిబంధకం. వాళ్ళకి ఎక్కువ చేయాలంటే ఇన్సెంటివ్ ఇచ్చి ఆ 15% 12% 10% చేయాలి, చేయలేదు. అలాగే ప్రభుత్వాలకి సంబంధించిన ప్రాజెక్ట్, ఇప్పుడు పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ఎగ్జామ్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సిమెంట్ నుంచి వచ్చేటటువంటి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ని వినియోగించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎండ్ యూజర్ అనేది అక్కడ ప్రభుత్వం ప్రజల తరఫున కాబట్టి ఆ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగేటటువంటి అవకాశం స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ కనబడుతుంది. అలాగే సంక్షేమానికి సంబంధించినటువంటి ఇల్లులు కట్టేటటువంటి వాటిల్లో కూడా వాటికి సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని బదలాయించడం అనేది ఎండ్ యూజర్ అనేది అక్కడ గవర్నమెంటే ప్రజల తరఫున చేస్తుంది కాబట్టి దాన్ని బదలాయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాటిల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా అడ్రస్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రిపేర్నెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవేర్నెస్ అధికారులకి, అలాగే ప్రజలకి, వర్తక వాణిజ్యాల్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి వ్యాపారస్తులకి అందరికీ స్పష్టంగా ఎక్కువగా అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత పడికి ప్రభుత్వం మీద ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దినకర్ గారు. సో ఎక్కువగా అవేర్నెస్ కార్యక్రమాలు అయితే చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. రైట్ ప్రసాద్ గారు, ముఖ్యంగా చెన్నై విషయం చూసుకుంటే కనుక అక్కడ దాదాపుగా ఒక బంధు వాతావరణం తీసుకొస్తున్నారా సినిమా థియేటర్లకు సంబంధించి, టికెట్స్ వ్యవహారానికి సంబంధించి? మరి ఇక్కడ ఏమన్నా అలాంటి ఆలోచనలు ఏమన్నా చేస్తున్నారా? ఏమన్నా ప్రభుత్వాలతో మాట్లాడే కారణం ఏంటి? స్టేట్ అడిషనల్ ట్యాక్స్ యాడ్ చేసిందండి, 30% or something like that. Okay. Apart from the GST plus. Oh. So more than 50 then. అంతేగా మరి. సో దాని మూలంగా ఆ వాతావరణం దే ఆర్ టేకింగ్ దట్ కైండ్ ఆఫ్ డిసిషన్ అన్నమాట. ఓకే. లేదు, మనకి యాజ్ ఇట్ స్టాండ్స్ నౌ దేర్ ఇస్ నో ఎంటైన్మెంట్ ట్యాక్స్. దేర్ ఇస్ ఓన్లీ GST applicable from tomorrow. The confusion is whether it's inclusive in the ticket rate or excluding the ticket rate. GST Council says it's excluding. Okay. The local commercial tax office say it's including. No, where do we stand? So that దానికి ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ రావాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ ఎలా ఉందనేది ఏమన్నా స్టడీ చేస్తారా ప్రసాద్ గారు? అంటే సినిమా కానివ్వండి, మిగతా ఎంటర్టైన్మెంట్, గేమింగ్ కానివ్వండి, మిగతా వాటికి సంబంధించి. అంటే మీరు నాకు చెప్పినట్టు ఏంటంటే రీజనల్ సినిమాని ఎగ్జిబిట్ చేయమని అడిగామండి. ఎందుకంటే ఎప్పుడు కూడా రీజనల్ సినిమాకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు అది ఉండదు, ప్రస్తుతానికి అయితే లేదు. అండ్ నేషనల్ సినిమాకి, ఇంటర్నేషనల్ సినిమాకి ఒకటే ట్యాక్స్, మనకి ఒకటే ట్యాక్స్. సో దే విల్ టేక్ ఓవర్. వాళ్ళకి ఎంతమంది అంటే 42-44% స్లాబ్స్ లో ఉండేవారు, ఇప్పుడు 28% వచ్చింది వాళ్ళకి. వాళ్ళు లాభపడతారు. మనకేమో 15 ఉంది, 28 అవుతుంది. సో అదొకటే కాకుండా see what's happening, as I told you earlier, it's an unorganized industry. We have industry అనే స్టేటస్ ఉంది కానీ ఎప్పుడు కూడా పేరు మట్టుకే ఇచ్చారు, బట్ మిగతా ఏమి రాలా. సో అయితే ఇప్పుడు ఒక కొత్త ఆలోచన వస్తుంది ఏమంటే, క్లారిటీ రాకపోతే
ఇప్పుడు బడా నిర్మాతలు కొంచెం బడ్జెట్లు తగ్గించుకోవడం లేకపోతే బడా హీరోలు రెమ్యునేషన్ తగ్గించుకోవడం లాంటివి ఏమన్నా చేయాల్సిన అవసరం వస్తుంది? అంటే ఒకసారి లైఫ్ స్టైల్ అలవాటు పడినాక జనరల్ మళ్ళీ వెనక్కి రివర్ట్ అవుతాం కష్టం కదా. సో ఇది సేమ్ థింగ్ దేర్ ఆల్సో. అంటే చిన్న నిర్మాతలు ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందంట? బికాస్ ఆఫ్ దిస్ స్మాల్ ఫిల్మ్స్ అండ్ మిడ్ రేంజ్ ఫిల్మ్స్ ఆల్సో గెట్. ఇప్పుడు సినిమా బాగుందంటేనే ఇప్పుడు ఆడియో అదే బాగుంటేనే వెళ్తున్నారు అంతే. బట్ దేర్ ఇస్ సర్టన్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ హూ వాచ్ 2-3 ఫిల్మ్స్ ఈ వీక్. నో దట్ విల్ గో డౌన్. బాగుందంటేనే వెళ్తారు, లేదా పెద్ద హీరో సినిమాలకి ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చేసింది. ట్రైల్ అండ్ ఎర్రర్ మొదటి పోయింది, చూసొద్దాం అది ఇంకా ఎఫెక్ట్ పరిస్థితి. సార్ మాట్లాడదాం, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జిఎస్టీ సంబంధించి మరి